హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చామంతి మొక్కల గురించి కొన్ని చూపిస్తాను నేను మీకు. అంటే నా టెర్రస్ గార్డెన్ లో ఎలాగున్నాయి పూలని చాలా మంది అడిగారు. షార్ట్స్ లో ఒకటి రెండు పెట్టాను కొంచెం కొంచెం, కానీ కంప్లీట్ గా పెట్టలేదు. నా టెర్రస్ నిండా ఇవే చామంతి పూలే ఉన్నాయండి. వాటిని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే నేనేమేం చేశాను అనేది కూడా మీకు చెప్తాను. మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? సరే, చూడండి ఫ్రెండ్స్, ఈ చామంతి మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ, చాలా మందికి కష్టం కూడా. ఎందుకంటే దీనికి ఎక్కువ రోగాలు వస్తాయి అంటూ ఉంటారు. ఇంకా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు నెక్స్ట్ ఇయర్ కి రాకుండా ఎండిపోతూ ఉంటుంది. దీని గురించి కూడా అడిగారు. ఇప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలకి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక చిన్న కటింగ్ నుంచి వేల వేల పూలు ఎలాగొస్తుంది, గుచ్చలాగా పూలు ఎలాగొస్తుంది, దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మంచి కంపోస్ట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవసరం అవుతుంది అనుకుంటాను. చూడండి ఇది పోయిన సంవత్సరం ఉన్న మొక్కలేది, అందులో వచ్చిన పూలు ఇవి చూసారా. కేజీల పూలు ఉన్నాయి. కేజీల కన్నా వేల కొద్ది పూలు ఉన్నాయి అని చెప్పొచ్చేమో. చాలా గ్రో బ్యాగ్ లో ఉన్నాయి. అంటే నేను కటింగ్ నుంచి తీసుకెళ్లి అక్కడ ఇక్కడ నాటుతూ ఉండడం వల్ల ఈ టెర్రస్ లో ఎక్కువ పూల మొక్కలే తయారైపోయింది. బోలెడు పూల మొక్కల గురించి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు, ఏమేమి మొక్కలు కొత్తగా ఏమేమి వచ్చింది అనేది. ఈ రోజు మనం ఓన్లీ చామంతి మొక్కలు మాత్రమే చూపిస్తాను. చూడండి, ఒక గ్రో బ్యాగ్ లో మనం మంచిగా పెంచితే ఎన్ని పూలు అవుతుందో చూడండి. మనం అనుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో ఉన్న చామంతి మొక్కలకి ఎక్కువ పూలు రావు అని. అలాగేం లేదు, కొద్ది జాగ్రత్త తీసుకుంటే మన ఇంట్లో కూడా ఇలా పూలు పెంచుకోవచ్చు. చూడండి, నాకు ఒక కల ఉండింది, ఎప్పటికైనా ఇలా వేల కొద్ది ఒక మొక్కలో పూలు రావాలి, పెంచాలి అనేది. ఆ కల ఈ సంవత్సరం ఈడేరింది. ఇది నేను మొన్నటి వరకు ఏమనుకున్నానంటే, ఎప్పుడే కానీ పాత మొక్కలో పూలు ఎక్కువ రావు అనుకున్నాను. అంటే మదర్ ప్లాంట్ లో పూలు ఎక్కువ రావు అనుకున్నాను నేను. ఎప్పుడు నేను పోయిన సంవత్సరం అంతా వీడియో చేసినప్పుడు చెప్తుండేదాన్ని, కటింగ్ తీసి పెట్టండి అప్పుడే మంచి పూలు వస్తుంది అని చెప్పేదాన్ని. అలాగేం లేదు అనేది నా మొక్కలు నాకు నేర్పించింది. అంటే ఈ ప్రకృతి రోజుకొక మనం నేర్పుతూ ఉంటుంది. ఏదో ఒకటి కొత్త నేర్చుకుంటూ ఉంటాం. మనం కాస్త జాగ్రత్తగా చూస్తే నేర్పిస్తూ ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఇవన్నీ నేను కటింగ్ నుంచి పెంచిన మొక్కలే. లాస్ట్ ఇయర్ నేను నార్త్ ఇండియా నుంచి తెప్పించుకున్న మొక్కలే ఇవి. అప్పుడు కూడా బోలెడు పూలు అయింది పోయిన సంవత్సరము. కానీ కొన్ని కలర్స్ మాత్రం ఈ సంవత్సరం పోయింది. పోయిన సంవత్సరం ఊరు వెళ్ళినప్పుడు నీళ్లు పోయకుండా గ్రీన్ కలరు, ఇంకా ఎల్లో కలరు, ఇలా ఒక 7-8 కలర్ మిస్ అయిపోయింది, అంటే చనిపోయింది. ఉన్న మాత్రం మొక్కలు ఇలాగనమాట. లాస్ట్ ఇయర్ నేను ఏం చేశాను, పూలన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో అవన్నీ కటింగ్ చేసి అలాగే ఉంచేసాను. నా ఉద్దేశంలో ఏంటంటే మే జూన్ లో టెర్రస్కి కలర్ వేయాలి అనుకొని వదిలేశాను నేను. లేకపోతే నేను ఏం చేసేదాన్ని అంటే అవన్నీ తీసి మొక్కలన్నీ వేరే గ్రో బ్యాగ్ లో పెంచాలని అనుకున్నాను నేను. కానీ ఒకటి లింక్ ఉండడం వల్ల అలాగే వదిలేసిన కూడా నాకైతే నిరాశ అయితే ఏం చేయలేదు. నా మొక్కలు చక్కగా వర్షం రాగానే ఎలా చిగురు వచ్చింది చూడండి. అదే క్లిప్పింగ్ ఇది చూడండి, మంచి క్లిప్ వచ్చింది కటింగ్. అంటే దాన్ని చిగులు వచ్చింది. దాన్ని అప్పుడప్పుడు నేను పించింగ్ చేస్తుండేదాన్ని. ఇంకా దీనికి మంచి కంపోస్ట్ ఏది అని అడిగితే కౌడంగ్ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. చామంతి మొక్కలకి కౌడంగ్ కంపోస్ట్ బాగా ఎంజాయ్ చేస్తుంది. మంచి చక్కగా వర్షం పడుతూ ఉంటే మంచి కంపోస్ట్ వేసి ఉంటే ఏం చక్కగా పెరుగుతుందంటే అలా చూస్తుండగా వారం పెరుగుతూ ఉంటుంది, పొడుగుగా అవుతూ ఉంటుంది. మనం కటింగ్ తీసి వేరే మొక్కలు నాటుకోవచ్చు, లేదంటే ఇట్లా పించి చేసుకుంటూ ఉండొచ్చు. ఒక వారానికి ఒక్కసారైనా పింఛింగ్ చేస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది. అంటే 2 ఆకులు రాగానే 2, 3, 4 ఆకులు రాగానే పైన కట్ చేసేస్తూ ఉండాలి. అప్పుడే మనకు అది గుచ్చలాగా పూలు వస్తుంది. ఇంకొకటి నేను టిప్ చెప్తాను. ఈ మొక్కలు చూడండి, ఇందాక చూసిందని స్టాండ్ మీద ఉన్న గ్రో బ్యాగ్స్, ఈ ఒక 5-6 గ్రో బ్యాగ్స్ కింద పెట్టాను. అక్కడ స్టాండ్ మీద ప్లేస్ లేకపోయేసరికి కింద పెట్టాను. అదేమైంది, మదర్ ప్లాంట్ అని చెప్పాను కదా, ఆ వర్షం రాగానే చిగురు వచ్చింది, బోలెడు చిగురు వచ్చింది. ఆ బరువుకి అది అలా వాలిపోయి నేల మీద పడుకుంది.
అది ఏమైతుంది, మనం వర్షానికి నీళ్ళన్నీ పోయి ఇంకా పైనుంచి నీళ్ళు పడి అది ఫంగస్ వచ్చి అక్కడ ఉన్న ఆకులన్నీ ఎండిపోయింది. ఇంకా లేత లేత కొమ్మలు సరిగా ఎండ తగలని కొమ్మలన్నీ ఎలాగ కుళ్ళిపోయిందో చూడండి, కుళ్ళిపోయి ఎండిపోయింది కూడా. కానీ మొక్కలు మాత్రం బాగుంది, అంటే చిగుళ్ళు కూడా వస్తుంది. వెనకాల ఉన్న ఆకులు కొన్ని కొమ్మలు మాత్రం పోయినాయి, కానీ మొక్కలకేం ప్రాబ్లం రాలేదు. చూడండి ఎంత బాగుందో. నేను ఇంకొకటి ఏం చేయాల్సిందంటే, దీనికి మొక్క పెరిగిన కొద్దీ సపోర్ట్ అంటే కర్ర పెట్టి దానికి ఒక తాడేసి కడుతూ ఉంటే మంచి ఆకారంలో బాగా పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తించుకోండి, మంచి ఒక టిప్ ఇది. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి అని చెప్తున్నాను. చూడండి అది ఎలా పడుకుందో చూసారా, కానీ ఆకులు చిగురు పువ్వు మొగ్గలన్నీ వచ్చింది చూడండి. దీన్ని స్ట్రైట్ చేయాలంటే దాని నడ్డి విరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ చేసేసరికి సగానికి సగం విరిగిపోయింది. ఆ విరిగిపోయింది కూడా చూపిస్తాను, దాన్ని ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఏం చేశానంటే ఆ మట్టి అంతా కొద్ది లూజ్ చేసి కొత్త మట్టి కంపోస్ట్ వేసాను ముందు. తర్వాత ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఆ కుళ్ళిపోయిన కొమ్మలన్నీ తీసేసి ఉన్న దాంట్లో కాస్త మంచి ఒక 2-3 కట్టెలు చుట్టూ పెట్టి కట్టేశాను అనమాట, తాడుతో కట్టేశాను. కానీ ఆ కట్టే క్రమంలో కొన్ని విరిగిపోతుంది, ఎందుకంటే చామంతి మొక్క చాలా డెలికేట్ గా ఉంటుంది. ఎంత లావు కొమ్మలైనా ఇలా తగలగానే అలా విరిగిపోతూ ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తగా దాన్ని పెంచుకోవాలి. ఇంకొకటి, మనం మదర్ ప్లాంట్ నుంచి మనం కొత్త మొక్కలను పెంచుకోవాలనుకున్నప్పుడు పూలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి దాన్ని అన్ని కట్ చేసి మట్టి లూజ్ చేసి కంపోస్టు మట్టి కలిపి పెట్టేస్తే చాలు, కింద నుంచి చక్కగా బేబీ ప్లాంట్స్ వస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్మ విరిగిపోయిందో చూసారా. చూడండి చుర్రమంటుంది కదా, నాకైతే చాలా బాధగా అనిపించింది. బోలెడు ఒక 4 గ్రో బ్యాగ్ల నుంచి ఇన్ని కటింగ్స్ వచ్చేసింది, అన్ని విరిగిపోయింది అనమాట. ఏం చేయలేం దాన్ని, అది స్ట్రైట్ చేయకపోతే పూలు ఆ బరువుకి పడిపోతుంది, అప్పుడు కట్ అయిపోతుంది. అందుకే ముందే ఇచ్చేసాను. చూడండి అన్ని కట్టెపెట్టి ఇట్లా పెట్టి అరేంజ్ చేశాను. కానీ ఆ మొగ్గలు వచ్చిన తర్వాత నేను దానికి కర్ర పెట్టడం వల్ల దాని ఆకారం బాగలేదు, అంటే చూడటానికి మంచిగా రాలేదు. పూలైన తర్వాత కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. మనం పెరిగి అది కొద్దిగా వర్షం రాగానే చిన్న చిగులు వస్తుంది కదా, అప్పుడే పెరిగే కొద్దీ దాన్ని కట్టెపెట్టి కట్టె ఒకటి 2-3 కట్టె చుట్టూ గ్రో బ్యాగ్ పెట్టేసి దాన్ని తాడేసి కడుతూ ఉంటే మంచిగా గుచ్చగా పెరుగుతుంది. చూసారు, ఇప్పుడు ఆ కటింగ్ అన్ని చూపించాను కదా విరిగిపోయింది, అవన్నీ తీసుకొచ్చి ఇంకో గ్రో బ్యాగ్ లో చిన్న చిన్న కటింగ్ చేసి పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పూలు కూడా బాగా వచ్చింది. కానీ ఒక 4-5 మాత్రం ఎండిపోయిందే చూపిస్తున్నాను నేను మీకు. కొన్ని పోతే పర్వాలేదు, కానీ మొత్తానికి అయితే పోలేదు కదా, అదొక తృప్తి. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇయర్ వేరే మంచిగా ఒక పాట్లు పెట్టేసరికి చక్కగా ఇంకా ఎక్కువ పూలు వస్తుంది. ఇక చూసారా మంచి పూలైంది, కానీ ఎక్కువ పూలేం కాలేదు, కొంచెం పూలు. అంటే కటింగ్ నుంచి అది సీజన్, కానీ సీజన్ లో పెట్టడం వల్ల ఇలాగ అయిపోయింది. అంటే మొగ్గలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పెట్టిన మొక్కలు ఇవన్నీ. మొగ్గలకు ఆల్రెడీ వచ్చేసింది, ఇందాక చూసారు కదా మీరు, అది పడిపోయిన మొగ్గలు వచ్చేసింది కదా అప్పటికే. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, బాగా అయితే వచ్చింది. ఇంకొక మొక్క అయితే బాగా మొత్తానికి ఎండిపోయింది. అది ఎండిపోయింది కదా, దాన్ని ఇంకేం చేయాలగా స్ట్రైట్ చేసిన లాభం లేదనుకొని మొత్తానికి కట్ చేసేసాను దాన్ని. అంటే పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసేసి కొద్దిగా మట్టి లూజ్ చేసి కంపోస్టు ఎరువు కలిపిన మట్టి దీనికి వేసే పెట్టేసరికి చూడండి ఎంత నిండుగా బేబీ ప్లాంట్స్ వచ్చేసింది. చూడండి ఇంకా కట్ చేసిన కొమ్మలు కూడా చిగులు వచ్చింది, బాగా చిగులు వచ్చింది. ఇదే పూలు, ఇదే రంగు గ్రో బ్యాగ్ లో ఉండింది, మొత్తం ఇదే కలరే, ఒక గ్రో బ్యాగ్ లో ఒక కలరే వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో, చూడటానికి మంచిగా ఉంది. ఇది ఇంకా ఏప్రిల్ మే వరకు పూల అవుతుంది, ఎందుకంటే ఇది ఇంత పెద్దగా చిగులు వచ్చిన తర్వాత మొగ్గ అవ్వకుండా ఉండదు, ఎందుకంటే ఇంకా 2 నెలలు ఉన్నాయి కదా చలికాలము. చూడండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా, దానికి కట్టెపెట్టి దానికి అసలు నడుము స్ట్రైట్ చేసి పెట్టాను అనేసి, చూడండి దాంట్లో పూలు వచ్చింది చూసారా. కానీ ఆకారం బాగలేదు, అంటే గుచ్చగా రాలేదు. ఆ పైన ఒక 5-6 పాట్లు మీరు గ్రో బ్యాగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, కానీ కింద ఉన్నది అంత మంచిగా రాలేదు. చూడండి ఆ పైన ఉన్నది ఎంత ఎక్కువ పూలు వచ్చింది చూడండి, కింద ఉన్నది సగం నడ్డి విరిగింది, దానికి సగం నేను తెంపేశాను, అది పడుకుండిపోయింది. దీనివల్ల
ఒక 5-6 గ్రో బ్యాగ్ లో సరిగా పూలు రాలేదు, కానీ మంచిగా వచ్చింది. పోయినసారి అయితే ఇంకా బోలెడు కలర్ ఉండింది, ఈసారి కలర్లన్నీ మిస్ అయిపోయినా కూడా ఉన్నది ఒక 10 కలర్ అయినా బాగానే వచ్చింది, మంచి చక్కగానే పూలు వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా గ్రో బ్యాగులు ఉన్నాయి, ఇవి కూడా మంచి పూలు అవుతున్నాయి. ఇంకా ఇంకొకటి మీకు చూపించాలి, మంచిగా పూలు వచ్చింది చూడండి, పింక్ కలర్ పూలు ఎంతెంత మంచిగా పూలు వచ్చింది చూడండి. ఈ చామంతి మొక్కలకి నెలకు ఒకసారి కంపోస్ట్ వేస్తూ ఉంటే చక్కగా దానికి ఇది అవుతుంది, కానీ మొగ్గ వచ్చేంత వరకే మనం కంపోస్ట్ వేయాలి. మొగ్గలు వచ్చింది మంచి కాస్త పెద్ద పెద్ద మొగ్గలు అయిందన్న తర్వాత ఎటువంటి కంపోస్ట్ వేయకూడదు, ఓన్లీ నీళ్ళు మాత్రమే వేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. ఒకసారి మొగ్గలు వచ్చిన తర్వాత కంపోస్ట్ వేసామంటే ఆ మొగ్గలన్నీ మాడిపోవడము, సగం సగం పూలు రావడము ఇలా జరుగుతూ ఉంటుంది. మొగ్గలు వచ్చిన తర్వాత దానికి ఎటువంటి కంపోస్ట్ వేయకూడదు, ఆ గ్రో పీరియడ్ అయిపోతుంది దానికి, ఇంకా పూలు వచ్చేసే సీజన్ లో అయిపోతుంది. ఇంకా పూలు అయిపోయిన తర్వాత ఇలా ఎండిపో డ్రై అయిపోతుంది కదా, అప్పుడు అన్ని కట్ చేసేసాలి. మళ్ళీ కొత్త చిగులు వచ్చి పూలు అవుతుంది, ఇంకొకసారి పూలు అవుతుంది. లేదు అనుకున్నా కూడా కింద ఉన్న చిన్న మన మొగ్గ గిగ్గలు ఉన్నా కూడా అవి పూలు మంచిగా విచ్చుకుంటుంది చూడండి. ఆ లోపల ఉన్నదన్నీ కుళ్ళిపోయినట్టు అయింది. దీనికి రీజన్ కూడా ఉంది, ఎందుకు ఇట్లాగా అయింది అనేది చూపిస్తాను నేను మీకు. పైన నాకు జాలి ఉంది కదా, ఆ జాలికి ఏమైందంటే ఈ మన పైన ఉన్న జాలికి ఈ చిక్కుడు తీగ చూడండి ఎలా పాకిపోయిందో. దీనివల్ల ఏమైందంటే ఎండ సరిగా కింద పడదు. దీని కిందనే ఎగ్జాక్ట్ కిందనే చామంతి మొక్కలు ఉన్నాయి, కానీ అటుపక్క ఉన్నదైతే అటు సైడ్ నుంచి సూర్యుడు ఈస్ట్ సైడ్ నుంచి వస్తేటప్పుడు మంచిగా ఎండ తగులుతుంది, బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అంటే ఒక 10-11 గంటలు అయ్యేసరికి దాని నీడ దీనికి పడి సరిగా పూలు అవ్వలేదు, అదొక ఇది ప్రాబ్లం. ఇంకా ఈ మొక్క చూడండి, ఇది టబ్లో ఉంది. పోయినసారి ఆ టబ్లో పెట్టాను, ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. ఆ మొక్క తీసుకొచ్చి పెట్టినప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఒక 50 వరకు పూలు వచ్చిందేమో. ఈసారి చూడండి ఎన్ని పూలు వచ్చిందో. అప్పటికి దీనికి ఇంకా పూలు ఎక్కువ వచ్చేదేమో. దీనికి మన ఈ టబ్బుకి చీమలన్నీ వచ్చి దాన్ని సగం నాశనం చేసేసింది, అయినా పర్వాలేదు, వైట్ మంచిగానే వచ్చింది. ఇంకా ఇదైతే నేను హైలైట్ చేసి చూపించాలి మీకు. ఒక 1000 కన్నా ఎక్కువ పూలు ఉన్నాయి ఈ గ్రో బ్యాగ్లో, అంటే పెద్ద గ్రో బ్యాగ్. మీకు చాలాసార్లు నేను ఈ టెర్రస్ గార్డెన్ టూర్ చేసి చూపించేటప్పుడు చెప్పాను, నేను జంబో చామంతి మొక్క అని చూపించాను. చాలామంది గుర్తుపడతారేమో. చూడండి ఎన్ని పూలైందో చూసారా, చక్కగా పూలైంది, ఎక్కువ పూలైంది. ఇది మదర్ ప్లాంటే. మదర్ ప్లాంట్ నుంచి పూలు రాదు అనుకున్నాను కదా నేను, ఈసారి చక్కగా నాకు ఒకటే అనుభవం వచ్చింది, మదర్ ప్లాంట్ నుంచి కూడా చక్కగా వస్తుంది. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఎన్ని పూలు వచ్చింది, ఇది ఒక మంచి కళగా ఉండేది, ఈసారి కళ నెరవేరింది నాది. చూడండి ఎన్ని పూలు వచ్చిందో. ఇంకా బోలే టిప్స్ చెప్పాలి నేను మీకు, ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సరే, ఈ వీడియో చూశారు కదా, మీకు ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.